నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 ఉద్యోగం పట్టు అనేటువంటి ఒక చర్చ జరిగింది. దాని మీద డిబేట్లు, సోషల్ మీడియాలో చర్చలు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఆ అంశాలన్నీ కూడా కొంతమంది పొలిటికల్ లీడర్లు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా దాని మీద కామెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. వెంకట్, ఎట్లా చూస్తారు సార్? ప్రధానంగా 3 కోట్లు కొట్టు ఉద్యోగం పట్టు, చాలామంది బహిరంగంగానే టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం మీద, టీజీపీఎస్సీ మీద చేసినటువంటి కామెంట్స్, ఆరోపణ అనుకోవచ్చు. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఏదన్నా కూడా ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్సెస్ని బయటపెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు అటు కూడా నేను మాట్లాడింది ఎందుకంటే ఏదన్నా ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉంటుంది, సమాజం పైన ఉంటుంది. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతించాలి. సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వగానే దానిపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తప్పుడుగా ప్రచారం చేసి 3 కోట్లకి ఉద్యోగాలు అమ్ముగుర్రు అని చెప్పి ఆధారాలు లేకుండా బాధ్యత గల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తన బాధ్యతని మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడిన విషయానికి దాని తర్వాత ఏవైతే ఈయన ప్రస్తావించిండో ఆ తల్లిదండ్రులందరూ కూడా బాధ ఆవేదనతోటి ఆ తల్లిదండ్రులే బయటికి వచ్చి ఆ తల్లిదండ్రులే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ ఆర్థిక విషయాలని, వాళ్ళ కుటుంబం ఏ రకంగా ఇబ్బందులు పడ్డది, ఏ రకంగా వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుర్రు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంది, వాళ్ళు ఏ పని చేసి వాళ్ళ పిల్లల్ని చదువుకూర్చురు, అన్నీ కూడా బాధతోటి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి మాట్లాడారు. కొంతమంది అయితే మొత్తం ఆస్తి కూడా కలిపి వాళ్ళకి 50 లక్షలు లేదు. మరి 3 కోట్లు ఎవరిచ్చారు? ఏడికేళ్ళు ఇచ్చారు? మరి కేటీఆర్ ఇచ్చిండా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిండా, కౌశిక్ రెడ్డి ఇచ్చిండా, బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ పార్టీ అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా? ఎవరికి ఇచ్చారు? ఆ ఎవిడెన్సెస్ లేకుండా నోటికి వచ్చినట్టు ఆరోపించి ఈరోజు నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఏది పడుతుంది మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే మీ హయాంలో మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది, అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మినరు, అవి ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. దానిపైన మీరు ఎవరో సిట్ ఎంక్వైరీ చేస్తే పేపర్ కొన్నోళ్ళు జైలుకు పోయినరు. టీజీపీఎస్సీలో పేపర్ లీక్ అయిందని డైరెక్ట్గా బహిర్గతంగా తెలిసింది. మరి తెలిసిన రోజు మరి సింగిల్ బెంచ్ జడ్జితో విచారణ జరిపించినవా, లేదా తెలంగాణ బిడ్డలకి బహిరంగ క్షమాపణ చెప్పినవా, లేదా నీ పిఏ పైన ఆ రోజు వచ్చిన ఆరోపణల పైన నువ్వు మాట్లాడినవా? ఆ రోజు నోరు మెరపది నువ్వు, ఆ రోజు స్పందించని నువ్వు ఈరోజు ఇంత ట్రాన్స్పరెన్సీ తోటి 100% ఇంటిగ్రిటీ తోటి చిత్తశుద్ధితోటి తెలంగాణ పిల్లలకి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రూప్ 1 పరీక్షని నిర్వహించుకోవాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో టీజీపీఎస్సీ ప్రభుత్వం పనిచేస్తుంటే నీ సొంత లాభం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేసి నీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో తప్పుడు ప్రచారం చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నావనంటే నువ్వు ఎంత నీచానికి దిగజారినవో ఈరోజు తెలంగాణ సమాజము గమనిస్తుంది. మీ వైఖరి మారకపోతే రేపు పొద్దున నిన్ను, మీ పార్టీ ఎమ్మెల్యేలని రోడ్డు పైన ఇదే విద్యార్థులు గుడ్డలు ఊడదీసి కొట్టే పరిస్థితి కూడా అతి త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. సో దాంతోపాటు కొంతమంది దీక్షలు చేస్తూ ఉన్నారు. గత 11-12 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల కోసమే కొట్లాడుతున్నా అని చెప్తా ఉన్నారు. నిన్నటిదాకా కూడా హైకోర్టు స్టేట్మెంట్ రాకముందు వరకు కూడా దిల్సుఖ్నగర్లో కొంత పెద్ద ఎత్తున నిరసన జరిగింది, మీకు తెలిసి ఉండొచ్చు. ఇటువంటి నిరుద్యోగులు కావచ్చు, దీక్షలు చేసే వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? దీక్షలు చేసే వ్యక్తులకు కానీ, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు కానీ 100% ఈ ప్రభుత్వము, మనం అందరము కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వము నిరుద్యోగుల కోసము ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తుంది. తాత్కాలికంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అంశం దృష్టిలో పెట్టుకొని ఆ వర్గాల గురించి ఆలోచించి తాత్కాలికంగా కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే. కానీ ప్రాసెస్ ఆర్టీసీలో కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. విడతల వారీగా ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలని కూడా ప్రభుత్వం భర్తీ చేసి తీరుతుంది. దయచేసి మీరు ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము వాళ్ళు రేపొద్దున అధికారంలో రావాలని చెప్పి మనని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ వాడుకునే వ్యక్తులు కూడా గతంలో మన మధ్యలో ఉన్న వాళ్ళు నిరుద్యోగులు, మన విద్యార్థులు, మన సగటు చెల్లె ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆ ఆత్మహత్యను కూడా తప్పుడుగా ప్రచారం చేసి, తప్పుడుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందే
ప్రయత్నం చేసిన వ్యక్తులు వీళ్ళ మాటల్లో వీళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పి తెలంగాణలో ఉన్న విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నారు. బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళకు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారు, ఎప్పుడు ఇస్తారో మాకు ఉద్యోగాలని కొంత కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు ఏ మాట అన్నా కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళ సగటు వాళ్ళు సోదరంగా వాళ్ళనే ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత బల్మూరు వెంకట్ పైన ఉంది. అండ్ నిరుద్యోగులకు కూడా తెలుసు, 10 ఏళ్ళు మీకోసము బల్మూరు వెంకట్ ఆ రోజు ముందుండి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. నేను ఉన్న ఎన్ఎస్వై బృందంతో న్యాయపరంగా ఆన్ ఫీల్డ్ కానివ్వండి ముందు వెళ్ళి పోరాటం చేసి ఆ రోజు అడ్డగోలుగా నా పైన భౌతిక దాడులు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు కూడా వెనకకి తగ్గలే. అండ్ 100% ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉన్న అన్ని ఉద్యోగాల్ని నింపాలి, ప్రక్రియని పూర్తి చేయాలి, ఉద్యోగాలను ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కూడా ప్రభుత్వం ఉంది. 100% ఇచ్చి తీరుతాము. అండ్ ఏమన్నా ఇష్యూస్ కానీ రిప్రజెంటేషన్స్ కానీ వేరేవేమున్నా కూడా ఆ విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా అందుబాటులో ఉంటాను, వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాను అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. ఒక మాటలో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి ఏం చెప్తాను? నిరుద్యోగులకు అండగా ఉంటే అవసరమైతే చిక్కడపల్లి లైబ్రరీ కూడా పోతాను. రాజగోపాల్ అన్న బల్మూరి వెంకట్ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా మన పార్టీలో ఆ రోజు ఈ అంశాలపైన అన్నిటిపైన మాట్లాడి కొట్లాడిన వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీన్ని తప్పుడుగా ప్రచారం చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవాల్ని తెలుసుకోవాలని చెప్పి అన్నకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్నకు కూడా కలిసే ప్రయత్నం చేసి వాస్తవాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే జరిగిన ఏదైతే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించేది, ఉద్యోగాలు వచ్చిన పిల్లల జీవితాలు నాశనం కాకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధని మనము ప్రెస్ ద్వారా చూసినాం కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరికి ఒక ప్రశ్న, 3 కోట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఏమన్నా మీరు లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? పరనష్టం దావా ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం నుంచి కానీ టీజీపీఎస్సీ నుంచి కానీ? టీజీపీఎస్సీ అదొక ఇండిపెండెంట్ బాడీ, టీజీపీఎస్సీ డెసిషన్ టీజీపీఎస్సీ తీసుకుంటుంది. అండ్ దాన్ని ఆరోపించింది తల్లిదండ్రులపైన పిల్లలపైన కాబట్టి వారికి ఆ లిబర్టీ ఉంటుంది. రేపు పొద్దున వారు వెళ్ళాలనుకుంటే వారు దానిపైన వెళ్ళి వేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వండి, భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి, ఎవరి ట్రాప్లో పడద్దు, ప్రతిపక్షాల ట్రాప్లో అస్సలు పడదంటూ బల్మూరు వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. రేపు నిరసనలు, ఈ ధర్నాలు ఆగుతాయా? నిరుద్యోగులు నిజంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా? ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.